ఏ నాయుడు అందరూ వెనక్కి రండి ప్లీజ్ కమ్, అందరూ వెనక్కి వచ్చేసేయండి. కూర్చోవాలి, ఆ సైడ్ నుండి కూడా కనపడాలి. మీరు కూడా ఒక పక్క వెళ్ళిపోండి. ఈరోజు నేను చాలా సార్లు కమలాపురానికి వచ్చాను, కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఈరోజు చూస్తున్నాను. వేదిక పైనుండే తెలుగుదేశం జనసేన నాయకులు, వేదిక ముందు నుండే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ, అదే మరిగా జన సైనికులకి కడప పార్లమెంట్ మొత్తం రా కదిలి రా అని పిలిపిస్తే కమలాపురం కాలు దువ్వింది. కడప గడప గడప యుద్ధానికి సిద్ధంగా వచ్చారు. ఇది నా గుండెల్లో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాను. ఈ రోజు ఈ ప్రజానీకం ఈ కమలాపురంలో చూసి చెప్తున్నాను, జగన్ పని అయిపోయింది. ఇది నా స్వార్థం కోసం కాదు, ఇక్కడుండే యువత భవిష్యత్తు కోసం, ఈ జిల్లాలో ఉండే రైతు భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉండే మహిళ భద్రత కోసం, ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీకు పిలిపించాను. రా కదలి రా. నేను మీకు అందుబాటులో ఉంటాను. మీ సహకారం లేకపోతే, మీలో చైతన్యం లేకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కడి చేతుల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, కడపలో అన్ని సీట్లు గెలిపించారా లేదా? మీరు 2019కి ఇప్పటికి మీ పరిస్థితులు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఉద్యోగాలు వచ్చాయా? రైతు జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒకడికి న్యాయం జరిగింది. ఆ ఒక్కడే జగన్ రెడ్డి. అవునా కాదా? ఇంకా ఒకరిద్దరున్నారు, చెప్తాను నేను మీకు. ఈరోజు మేము అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా ఇక్కడికి? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా ఇప్పటికి? రైతులకు డ్రిప్ ఇచ్చాడా? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడాడు. తమ్ముళ్ళు, మాటలు కోటలు దాటాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కమలాపురం సాక్షిగా కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏమాత్రం అనుమానం లేదు. పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీనే రావాలా లేదా? ఎందుకు ఇది ఎన్ని అడుగుతున్నారంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందులు అడిగారు, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్లో గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందుల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం రాష్ట్రం అంతా ఇలాంటి సీఎం మాకొద్దంటే పులివెందుల వాళ్ళు ఇలాంటి వాడిని మేము గెలిపించామని బాధపడుతున్నారు. సొంత జిల్లాలో కరువు వచ్చింది, 35 మండలాలు కరువు బాధన పడ్డాయి.
20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదు. అవునా కాదా? కరువు వచ్చిందా లేదా? కరువు వచ్చిందని చేతులు పైకెత్తండి. ఒక్క మండలాన్ని కరువు మండలంగా డిక్లేర్ చేశారా ఈ ముఖ్యమంత్రి? అధికారులు వెళ్ళారు, జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని చెప్పారు. చెప్పితే నా సొంత జిల్లాలో కరువు రావడం ఏంటని ఫైల్ తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చిన్న బుచ్చుకొని తిరిగి వచ్చారు. అదే నేనుంటే కరువు డిక్లేర్ చేయడమే కాకుండా కేంద్రాన్ని మెప్పించి డబ్బులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునేవాడం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నా, ఈరోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు, ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు, అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్, అవునా కాదా? 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా, సాక్షి డబ్బా, అవునా కాదా? ఏమని వచ్చింది ఆ డబ్బాలో? ఏమని వచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోస్ట్ మార్టం అయింది, అది కూడా వీళ్ళు చేయకూడదు అనుకున్నారు. ఆయన కూతురు పట్టుబట్టింది, దీంట్లో ఏదో మోసం ఉంది. పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు. ఈరోజు నాకు నాన్న లేడు, బాబాయిని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా? బాధేస్తుందా లేదా తమ్ముళ్ళు? మీకు బాధేస్తుందంటే నిరసనగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అక్కడి నుంచి ప్రభుత్వం విచారణ చేస్తా ఉంటే విచారణ చేయకూడదని, పోలీసుల మీద నమ్మకం లేదని, సిబిఐ కావాలని కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో మళ్ళీ నా మీద మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మళ్ళా చూడండి, ఈరోజు చిన్న అన్న బాబాయే లెక్క లేకపోతే మీరు నేను ఒక లెక్క ఈ దుర్మార్గుడు కని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తికి సంబంధించి హత్య చేశారని మాట మార్చాడు. ఆ తర్వాత వివేకాకు రెండో వివాహం అయింది, రెండో పెళ్ళే దీనికి కారణమని మళ్ళీ మాట మార్చాడు. అది కాకుండా కడాకు కూతురైన సునీత పైనే, అల్లుడి పైనే ఈ కేసు దోసేసే పరిస్థితికి వచ్చాడు. అడుగడుగునా మలుపులు తిరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఏ తప్పు చేయనటువంటి కోడికత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు. అవునా కాదా?
తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర. న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా తమ్ముళ్ళు ఇది? న్యాయమా పోలీసులు ఇది? మీ పోలీసు మీ బట్టలు సిగ్గుపడుతున్నాయి. రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి. అవునా కాదా? కడార కూతురు పైనే కేసు పెట్టాడు, సిబిఐ పైన కేసు పెట్టాడు, రేపు ఎల్లుండి ఇక్కడే పోలీసుల పైన కేసు పెడతాడు. అంటే అంతకులు అరెస్టు కారు, ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు. ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా. కమలాపురంలో కడప వాసులను అడుగుతున్నా. మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా దిక్కు లేదు, నన్ను చంపినా దిక్కు లేదు. మనుషులను చంపేసి మీరే ఆత్మహత్య చేసుకున్నారని కథలినా మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా, ఓ కిడ్ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా, ఒక హంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హంతకులను కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. లాస్ట్ లో ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా. అందుకే వచ్చా, రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా. మీ సహకారం కోసం వచ్చా. బాబాయిని చంపిన హంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవ్వరికి ఆనందం లేదు. బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువులు పెరిగాయా? పండుగలకు సరిగా చేసుకున్నారా? నేనున్నప్పుడు పండుగలకు కానుకలు ఇచ్చా, జ్ఞాపకం ఉందా మీకు? సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, విదేశ విద్య ఉన్నాయా తమ్ముళ్ళు? ఇవన్నీ ఫేర్ ప్రైస్ షాప్ లో 8 రకాల నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు ఇచ్చా. ఉన్నాయా? ఈరోజు పేదవాడిని పట్టించుకుంటున్నాడా ఈ ప్రభుత్వం? ఆ రోజు ఒక మాట అంటున్నాడు, బటన్ నొక్కుతున్నానని. బటన్ నొక్కడం కాదు, బటన్ బొక్కడం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గులంటే ఇసుక నుంచి తైలం తీస్తారు వీళ్ళు. ఇక్కడే పెన్నా నది, ఇసుక ఇక్కడి నుంచి దొంగ రవాణా అవుతుందా లేదా? 40 లక్షల భవన కార్మికుల యొక్క పొట్టగొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, ప్రతిరోజు కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకుంటారు. నేనున్నప్పుడు నాణ్యమైన మద్యం 60 రూపాయలు, ఇప్పుడు నాసిరకం మద్యం 250. 200 రూపాయలు ఎవరికి పోతా ఉంది? జలగ మామకు పోతా ఉంది. అవునా కాదా? ఎక్కడన్నా ఈ బ్రాండ్లు ఉన్నాయా తమ్ముళ్ళు?
బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట. నాకు తాగడం చేత కాదు, ఎప్పుడు అలవాటు లేదు. మా తమ్ముడు రెడీగా తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. అంటే అడిగేవాడు లేడని ఇంత అరాచకం. అది తాగితే పేదవాడి ఆరోగ్యం గోయిందా గోయిందా. అది తాగి అలవాటు అయితే మీ జోబులన్నీ గుల్లైపోతాయి. మా తమ్ముళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరి జోబులో క్వార్టర్ బాటిల్ ఉంది. ఇక్కడ ఒక బాటిల్ కనబడుస్తా ఉంది, అక్కడ కనబడుస్తా ఉంది. ఈ మందు బాబులందరినీ మోసం చేశాడా లేదా జగన్? మోసం చేశాడంటే చేలిపైకి ఎత్తండి. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం పెడతానని, పెట్టితేనే మీ ఓటు అడుగుతానని. ఇప్పుడు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 36,000 కోట్లు అప్పు తెచ్చాడు. అలాంటి మాట తప్పిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెయ్యమంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, వెయ్యమని. తమిళలో ఈరోజు ఒక పక్కన ఇదొక ఇష్యూ అయితే, అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, చెత్త మీద పన్నేశాడు, కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు? ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి? ఏది పెంచను, సుపరిపాలన ఇస్తా అన్నాడు. విద్యుత్ రేట్లు, ఆర్టీసీ రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, వృత్తి పన్ను, రవాణా పన్ను, పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి. 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగింది. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఇంకో పక్క కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాను. 5,000 మెగావాట్ల ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 10,000 మెగావాట్లు పెంచాను. 2014లో 22 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. 5 సంవత్సరాలు ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా గుర్తు చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇచ్చాము అంటే చేలి పైకెత్తండి. ఆ రోజు మీరు చూస్తే 9,000 మెగావాట్లుంటే 19,000 మెగావాట్లు పెంచాను. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఫ్యూయల్ ఛార్జ్ అని, పర్చేస్ కాస్ట్ అని, టైఅప్ ఛార్జీలని, ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్నీ కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితి వచ్చాడు. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారండి, ఒక వీడియో వేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు,
2 ఫ్యాన్లు తిరగచ్చు, దాదాపుగా 16 గంటలు 15 గంటలు టీవీ చూడొచ్చు, దాదాపుగా 2-3 లైట్లు ఉండొచ్చు. అంతా కలిపి దాదాపుగా 200 యూనిట్ల వరకు ఇబ్బంది రాకుండా మీరు ఎన్ని చేసినా కూడా 150 యూనిట్లు దాటం. మీకు చెప్తా ఉన్నా, 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా? అర్థమైపోయిందా మీకు? 200 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంక 82 రోజులే ఉంది. ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి, 9 సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఒక తుగ్లక్, ఒక అసమర్థుడు, ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ. అధికారంలోకి వస్తానే పీపీఏలు రద్దన్నాడు, డిస్కాముల్ని క్రైసిస్లకి నెట్టేశాడు. ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు, సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు, పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. చేశాం, మళ్ళీ చేస్తాం, మీకెవ్వరికీ అనుమానం అవసరం లేదు. ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం. కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? వస్తుందన్న నమ్మకం మీకుందా? వస్తుందన్న నమ్మకం ఉందా? ఈ పెద్ద మనిషి 2 సార్లు రిబ్బన్ కట్ చేశాడు. పెద్ద షోగ్గాడు. రిబ్బన్లు కట్ చేయడం, రంగులు వేసుకోవడం, పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా, నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నా, రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మనకు లేనిది నీళ్లు లేవు. ఆ నీళ్లు ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్లిస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ ని, బ్రహ్మసాగర్ ని, తెలుగు గంగని తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం. 14, 19, 5 ఏళ్లలో 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒక మాట చెప్పాను, ఆవుకు టనలు పూర్తి చేస్తాను, గండికోటకు నీళ్లు తెస్తాను, నిర్వాసులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళిచ్చి, పులివెందలకు కూడా నీళ్ళిచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు, 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టావు? నేను ఖర్చు పెట్టిన దాంట్లో 20% ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా కాలువలు తవ్వారా?
ప్రాజెక్టు కట్టారా? పిల్ల కాలువలు తవ్వారా? అందుకే అడుగుతున్నా, ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఆలోచించాను, కాలువలుంటే చాలదు, దాంట్లో నీళ్లు రావాలి. పట్టసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా. దానివల్ల అన్ని కాలువల్లో నీళ్లు వచ్చాయి. ఈ సందర్భంలో ఈ సంవత్సరం కాలువల్లో నీళ్లు రాల, రైతుల కన్నీళ్లు మారుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన, నా కల ఒకటి, గోదావరి నీళ్లు బనకచెర్లకు రావాలి. గోదావరి నీళ్లు బనకచెర్లకు వస్తే ఇంకా రాయలసీమ రత్నాలసీమ కాదు తమ్ముళ్ళు, ఇంకా ముందే ఉంటుంది. ఇది నా ఆలోచన. ఎట్లా వస్తాయంటే నాగార్ సాగర్ వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో టనల్ వేసి ఆ నీళ్లు బనకచెర్లకు వస్తాయి. బనకచెర్లకు వస్తే తెలుగు గంగ, ఎస్ఎల్బిసి, ఎస్ఆర్బిసి, లేకపోతే అందరి నీవ, గాలేరు నగరి అన్నిటికీ నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి, ఆశీర్వదించండి. రా కదిరిరా అనే విషయం అందరికీ చెప్పండి. ఈ రాయలసీమని రత్నాలసీమ చేసే బాధ్యత మాది. నీళ్లుంటే ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది. ఇవన్నీ వస్తే మా తమ్ముళ్ళు హైదరాబాద్కు, బెంగళూరు పోవాల్సిన పనిలే, వేరే ప్రాంతం వాళ్ళు మన రాయలసీమకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క నేను 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా, 10 లక్షల ఎకరాలకు ఇచ్చా. ఇప్పుడు ఇచ్చారా? ఉందా స్కీము? అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, దుర్మార్గమైన కార్యక్రమాలు. 4,000 కోట్లతో వ్యవసాయ పరికరాలు ఇచ్చాను, ట్రాక్టర్లు పంపిణీ చేశాను. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, రాబోయేది రైతు రాజ్యం. రైతే రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఒక విషయం అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు, అన్ని కులాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని మతాలు నష్టపోయినాయి, అవునా కాదా? అన్ని ప్రాంతాలు నష్టపోయినాయి, అవునా కాదా? దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి, కడపలో గెలిచిన వ్యక్తి. నేను ఇక్కడ ఉండే వాళ్ళని అడుగుతున్నా, కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు? కానీ నలుగురికి జరిగింది. ఆ నలుగురు పెద్దిరెడ్డి, సజ్జల్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి. అంతే కదా? ఇంకా ఇక్కడుండే మా తమ్ముళ్ళు, యువత, మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు? రైతు మీకు న్యాయం జరిగిందా? మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా? మీకు 95,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే 43 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు. బాధ అనిపించదా మీకు? కులం పరిపాలన ఇవ్వదు, కులం మన మంచి చేయదు, మతం మనకు దారి చూపించదు. సమర్థవంతమైన పాలనే మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది. అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో డ్యాన్సులు చేసుకుంటారు, నేను వాళ్ళ విషయాలు మాట్లాడను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఉదయం లేచి మొదలుకొని సామాజిక న్యాయం అని.
అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే. ఇక్కడే మీరు చూడండి, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు, శవమై తేలాడు. ఇది సామాజిక న్యాయం. ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ. 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం. ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేశారు. చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించొద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాడిని చంపే పరిస్థితికి వచ్చారు. మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు, డోర్ డెలివరీ. అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నంద్యాలలో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకడానికి దారి లేక భార్య 2 పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ కట్టి 4 ఆత్మహత్య చేసుకున్నారంటే, బలవంతపు మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా పలకరించాడా ఈ ముఖ్యమంత్రి? పలకరిస్తాడా ఈ ముఖ్యమంత్రి? ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, 29 మంది దళిత ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాడు. కోడిగుడ్డు మా తమ్ముడు చెప్తున్నాడు, ఇరగమరెడ్డి తిరుపాల్ రెడ్డి సీఎం బంధువు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు. తమ్ముళ్ళు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన. మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు, కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు. అందుకే ఇప్పుడు సర్వే చేశాడు, జలగన్న సర్వే. ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరుతో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు, భూభక్షణ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా ఇంకా అప్పీలే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు, ఈ సర్వే లోపభూయిష్టం, దీనివల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళదిగానో, లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గుడు తమ్ముళ్ళు! మీ పట్టాదారు పాస్బుక్ ఉందా? దాని మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఏం మీ నాన్న తరపున బంధువా? మీ తల్లి తరపున బంధువా? మీ దూరపు చుట్టమా? మీ యొక్క ఆస్తి పైన ఆయన ఫోటో ఏంటి తమ్ముళ్ళు? ఫోటో పిచ్చోడు కాకపోతే. ఇంకో పక్క మీ భూమి పక్కన సర్వే రాళ్ళు వేశాడు. ఆ సర్వే రాళ్ళ పైన బొమ్మ ఎవరిది? అంటే మీరు ఆ పాపిష్టి ముఖం చూస్తూనే ఉండాలా ఎప్పుడు. అందుకే అడిగా, రా కదిలిరా, ఈ పీడ విరగడ చేయాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. నేను అడుగుతాను, ఇంకా భయపడతారా మీరు? పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది. ఎదురు తిరిగితే న్యాయం జరుగుతుంది. సిద్ధమా మీరు అడుగుతున్నా?
5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా చెప్పకుండా ఈ ఎమ్మెల్యేల కథ అంతా చెప్తాను నేను ఎట్టున్నారని ఒక్కరిని కూడా మందలించకుండా ఇప్పుడు వచ్చి ఏమీ తెలియని నంగనాచమారిగా ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఆయన తీసేస్తా, ఈయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చేస్తా, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతున్నా తమ్ముళ్ళు. చెత్త చెత్తే కదా, ఆ చెత్త ఎక్కడ వేయాలి? గార్బేజ్లు వేయాల. అవునా కదా? డంపింగ్ ఆడు మా తమ్ముడు చెప్తాను, డంపింగ్ ఆడులు వేయాలని. డంపింగ్ యార్డ్లో వేయాలని మీ ఇంట్లో వేస్తానంటాడు. దానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడిగేది, మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు, దోపిడీ చేస్తాడు. ఒక్క విషయమే చూడండి, మనం ఒక కూలి మనిషి అయినా సరే, చిన్న కుటుంబం, అన్న చెల్లెలు ఉంటారు, 2 ఎకరాల భూమి ఉంటుంది. ఏం చేస్తారా మీరు? 2 ఎకరాలు నువ్వే కొట్టేస్తావా? ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా? అవసరమైతే ఆ 2 ఎకరాలు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడతారా లేదా మీరు? ఈయనేం చేశాడు? ఏం చేశాడు? చెల్లికి న్యాయం చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా? ఏం అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించండి, చేస్తారా మీకు న్యాయం? ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు. జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ గేర్లో వస్తా ఉంది. అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి. అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇప్పుడే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చాను మీ అందరికీ. మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ నిధి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ ఇంటికి పంపించే బాధ్యత నాది, మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఎంతమంది మహిళలున్నా అంతమందికి ఇస్తా, నిబంధనలు లేవు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కోత లేకుండా 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ధరలు పెరిగాయి, బుద్ధి లేని ప్రభుత్వం పెంచుతూనే ఉంది. అందుకే నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇది నా భరోసా మా ఆడబిడ్డలకి. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, యువగళం. నూతన ఉత్సాహంతో ముందుకు రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఊరూరు తిరగండి. ఈ రాష్ట్రంలో రా కదిలిరా మెసేజ్ని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం, సంవత్సరం 4 లక్షలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉద్యోగం వచ్చే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. మీ ఇంట్లో కూర్చొని నువ్వు నేరుగా అమెరికాలో ఉండే కంపెనీకి మీ ఇంటి దగ్గర నుంచే పనిచేయచ్చు. బోరు కొడితే, ఇంట్లో సరిగా లేకపోతే మండలానికి 1-2 కేంద్రాలు పెట్టి, వర్క్ స్టేషన్లు పెట్టి
నెలకు ఒక 10 రోజులు అక్కడ పోయి పనిచేసి ట్రైనింగ్ నేర్చుకునే పరిస్థితి తీసుకొస్తా. ఇక్కడ ఉండే యువతకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో 82 రోజులు నా కోసరం మీరు పనిచేయండి. నా కోసరం కాదు, మీకోసరం, మన కోసరం, రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులకి అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకో పక్క మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్గా చేసి రాయలసీమ రైతాంగం మీటైన రైతాంగంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా 24 గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ఈరోజు నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కుటుంబ వికాసం. సంస్కరణ ద్వారా సంపద సృష్టించాం. కుటుంబ వికాసం ద్వారా జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఎన్టీ రామారావు గారు ఆయన కళ ఇది, పేదరికం లేని సమాజం చూడాలని. ఆ కళ నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటా. నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, అది నా బాధ్యత. పేదరిక నిర్మూలన కష్టం కాదు. నేను ఎక్కడ ఆలోచించినా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తా, నిరుపేదల గురించి ఆలోచిస్తా. జగన్ మోసకారి సంక్షేమం. 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు దోచేస్తాడు, అసలు సంపదే సృష్టించాడు. నేను చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి మీ ద్వారా 15 రూపాయలు ఖర్చు పెట్టించి 100 రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేపిస్తా, 1000 రూపాయలు 10,000 రూపాయలు చేపిస్తా. ఆ విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధ్యత నాది. అన్నా క్యాంటీన్ వస్తుంది, మంచి అన్నం పెడతాం. అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఇది కాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం నేనే అభివృద్ధి చేశా. ఈరోజు అయోధ్యలో రామాలయం రేపు 22వ తారీఖున ప్రారంభం టెంపుల్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఇంకో పక్క మైనారిటీల కోసం 25 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కూడా మనమే నిర్మాణం చేశాం. 90% పూర్తి చేశాం. 10% పనులున్నాయి. 10% పూర్తి చేయలేని జలగన్న ఈరోజు 3 రాజధానులు కడతాడంట. కడతాడా తమ్ముళ్ళ? 3 రాజధానులు. మీకు 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు కావాలన్నా, ఒక రాజధాని కావాలన్నా? 3 రాజధానులు చెప్పి 3 ముక్కలాట ఆడి అసలు రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్. మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? మన రాజధాని ఏది? కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్గా తయారు చేసి, ఒక సిటీగా తయారు చేస్తాం. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కడపను అభివృద్ధి చేస్తాం, అనంతపురం అభివృద్ధి చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా, ఒక రాజధాని, అదే అమరావతి. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 3 రాజధానుల ముచ్చట అది వదిలిపెట్టి ఎటు పోతున్నావు? పోయే రోజుల్లోనా భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. తమ్ముళ్ళు,
ఇంక మన ఎమ్మెల్యేల కోసం వద్దాం. పులివెందల రాష్ట్రాన్ని జగన్ దోస్తా ఉంటే పులివెందల్లో ఆయన సోదరుడు మదనమోహన్ రెడ్డి పిండేస్తున్నాడు. ఇసుక అక్రమ రవాణా, భూదందాలు, మట్టి గ్రావెలు అన్ని దోపిడీ. ఒక దళిత మహిళ నాగమ్మని అతి దారుణంగా చంపేస్తే, అత్యాచారం చేస్తే ఏమాత్రం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని ఏమనాలని అడుగుతున్నా. పులివెందల్లో ఈఏపీ కింద 300 కోట్లు, పిఎంజిఎస్వి కింద 200 కోట్లు ఇస్తే కనీసం 220% కూడా పనులు పూర్తి కాల. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పులివెందలంటే నాకు ఒక నమ్మకం. లింగాల మండలం, ఇక్కడ ఉంటారు కొంతమంది, హార్టికల్చర్ ఎక్కువగా వేస్తారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైయెస్ట్ తలసరి ఆదాయం వచ్చే మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ 1 ఏదంటే లింగాల. నేనుంటే ఈ కడప జిల్లా నెంబర్ 1 జిల్లా చేసేవాడిని. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి లాస్ట్కి తీసుకుపోయాడు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఇతనికి పేరు డాక్టర్ గాని ఇతను పెద్ద యాక్టర్. ఇతను అవినీతి అక్రమాలకు అడ్డే లేదు. పైకి ఫోజులు, లోపల మాత్రం చికెన్ షాపులకు కూడా వాటాలు ఇవ్వాల్సింది. అవునా కాదా? క్వారీలు, గ్రనైట్ పరిశ్రమలు కప్పం కట్టాల్సిందే. మైలవరం సాలార్ పార్క్ యజమానాన్ని బెదిరించి డబ్బులు దండుకున్న పెద్ద మనిషి. పెన్నా నది ఇసుక దందా ఈయనకు పెద్ద వృత్తి కింద తయారైపోయింది. ఇంకో పక్కన ప్రొద్దుటూరు ఉంది, ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్. అవునా కాదా? అభివృద్ధి తెలియదు కానీ ప్రతిపక్షాల పైన అక్రమ కేసులు పెడతాడు. బీసీ నేత నందన్ సుబ్బయ్యన పొట్టన పెట్టుకున్నాడు. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతా ఉంది. ఈ బెట్టింగ్ ప్రసాద్ని చుట్టుముడుతుంది. తప్పకుండా అతన్ని అంతం చేసే వరకు ఆ ఆత్మ శాంతి కలగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటక నుంచి డీజిల్ తెప్పిస్తాడు ఈ పెద్ద మనిషి. అన్ని షాపుల్లో ఆ డీజిలే వాడాల. కల్లూరు లింక్ కెనాల్కు చెందిన 2.5 ఎకరాలు తన వెంచర్లో కలుపుకున్నాడు. అధికారులు బూతులు తిడతాడు. ఎస్పీ అంటే లెక్క లేకుండా మాట్లాడతాడు. వీళ్ళు ఏమీ చేయలేరు పాపం. నేను జాలి పడుతున్నా ఈ అధికారుల మీద. ఇంకో పక్క మైదుకూరు ఎమ్మెల్యే చింతకుంటలో 80 ఎకరాల భూమి కొల్లగొట్టాడు. ఎర్రబెల్లికి చెందిన అక్బర్ భాషాకి ఇప్పుడే ఇక్కడికే వచ్చాడు బాధితుడు. దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నాడు. బాధితుడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా పాల్పడ్డాడు. ఏం తమ్ముడు, ఆ అక్బర్కి న్యాయం చేసే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నంద్యాలపేటలో 104 ఎకరాలు ఆక్రమించాడు. కుందు నదిలో ఇసుక బొక్కేస్తున్నాడు. ఇంకో పక్కన కమలాపురం, ఇతను ఒక కరప్షన్ కింగ్. ఎంత గొప్పోడంటే వాళ్ళ మామ మీద పోటీ పడుతున్నాడు. జగన్ అంతా పెద్ద పెద్ద ఎత్తున కొట్టేసి నేనేం తక్కువ తిన్నానని కడాన ఈయన్ని చూస్తే 20,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 9,000 ఎకరాలు లేపాక్షికే టెండర్ పెట్టాడు. ఇంకా కాల పెండింగ్ ఉంది అంటే గొప్పోడే కదా. కడపలో శివారులో
200 కోట్లు విలువైన 54 ఎకరాలు భూమి కొట్టేశాడు. అడిగేవాళ్ళు లేడు, అడిగితే కేసులే కేసులు. సర్వారాయ ప్రాజెక్ట్ సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించాడు అంటున్నారు, అవునా? బుగ్గ వంకను ఆక్రమించి ఏకంగా థియేటరే కట్టాడు. వక్ భూములు, దళిత భూములు, మీ భూములు, నా భూములు అన్ని ఆక్రమించి కరప్షన్ కింగ్ ఈయన. ఇంకో పక్కన బద్వేల్లో ఉన్నాడు ఒక ఆయన. అక్కడ మొత్తం చూస్తే బద్వేలంతా భూబకాసురులే. 1-2 కాదు, 2000 కోట్ల రూపాయలు విలువైన భూములు కబ్జా చేశారు, రికార్డులు మార్చారు, ఇష్టానుసారంగా పట్టాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి ఒకటి హామీ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు తినిందంతా కక్కిస్తా, ఎవరిని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోమని వడ్డీతో సహా చెల్లిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. కడప పాపం డిప్యూటీ సీఎం అతనే అంజాద్ ఆజ్ హౌస్ కట్టలేడు, ఏమీ లాభం లేదు. కానీ ఉత్సవ విగ్రహం ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అంట. అంటే ఎక్కడికి పోతున్నారని నేను అడుగుతున్నా. ఎవరికైనా ముస్లింలకు ₹1 సహాయం చేశాడా? ఈ అక్బర్కి న్యాయం చేశాడా? దేనికోసం వీళ్ళందరూ అడుగుతున్నా. అందుకని ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంకా మార్చాడా? ట్రాన్స్ఫర్ చేశాడా? కానీ భయం, ఇక్కడ చేసే వీళ్ళు తిరుగుబాటు చేస్తారని. అక్కడ 29 మంది దళితులే డిప్యూటీ సీఎంలు కూడా మార్చేశాడు. ఇక్కడ మాత్రం మారిస్తే తిరిగి ప్రజలు వాయిస్తారని ఇంకా మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ హామీ ఇస్తున్నా, పులివెందల్లో పాపాగ్ని నదిపై మనం మొదలుపెట్టిన అలిరెడ్డిపల్లి వేంపల్లి మధ్య బ్రిడ్జిని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గండేకోట రిజర్వాయర్ బాధితులకి జగన్ అన్యాయం చేశాడు, వారికి న్యాయం చేస్తాం. రాజోలి ఆనకట్ట ముంపు బాధితులకి న్యాయం చేస్తాం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కుందు పెన్నా వరద కాలువను పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చాడు, చేయలేకపోయాడు, మనం చేద్దాం. చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నా, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ, తెలుగు గంగ కాలువ కానీ, కేసీ కెనాల్ కానీ, నిప్పులవాగు కాలువలు కానీ సామర్థ్యం పెంచాం. ఇప్పుడే నరసింహారెడ్డి గారు చెప్పినట్టు సర్వారాయ కాలువలు కానీ, పిల్ల కాలువలన్నీ దువ్వే బాధ్యత, కడప వరకు దువ్వే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుని త్రాగునీరు సమస్య పరిష్కారం చేయడం ఈ 2 బాధ్యతలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ యుగం వైపు తీసుకుపోవాలని, జగన్ ప్రయత్నం రాతి యుగానికి తీసుకుపోవాలని. మీరు నా వైపు వస్తారా, రాతి యుగం వైపు వెళ్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం నేనంటే మీరు కదిలిరా అని అందరికి అపీల్ చేయాలి. ప్రజలందరికీ కూడా చెప్పాలి, ఈ ప్రయత్నం నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, బడుగు బలైన వర్గాల కోసరం, జాతి కోసరం. అందుకే మీరందరూ కూడా కలిసి వస్తే తప్ప నా ప్రయత్నం జయప్రదం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఒక పని చూస్తే ఓసారి బాధ కలుగుతుంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఈరోజే వేమన జయంతి సందర్భంగా ఒక ఆయన రాసిన పద్యం ఒకటి గుర్తొస్తాం. చిన్నప్పుడు వేమన శతకం, సుమత్ శతకాలు చదువుకున్నాం. వేమన శతకం చూస్తే
అల్పుడైన వాని కధిక భాగ్యము కలుగు, దొడ్డ వారి దిట్టి తొలగగట్టు, అల్ప బుద్ధివాడు అధికుల నెరుగురా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు. ఆయన చెప్పింది, మూర్ఖుడికి సంపద కలిగినట్లయితే పెద్దవారందరినీ తిరస్కరిస్తాడు. అల్పుడైన వారికి గొప్పవారి యొక్క శక్తి గురించి ఏమి తెలుస్తుంది? ప్రజలు దయచేసి అధికారం ఇస్తే దాని విలువ తెలియకుండా గొప్ప వాళ్ళని అవమానిస్తూ వేమన యూనివర్సిటీకి వేమన బొమ్మ తీసేసి వీళ్ళ బొమ్మ పెట్టుకున్నాడంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేమన కంటే గొప్పవాళ్ళ వీరని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకనే వీళ్ళకి ఈ ఒక వచనం చాలా వరకు, ఈ పాట చాలా వరకు వాళ్ళకు వర్తిస్తుంది. అల్పుడైన వాని కధిక భాగ్యము కల్గా, దొడ్డవారి దిట్టి తొలగగొట్టు, అల్పబుద్ధివాడు అధికుల నెరుగున విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుడికి సంపద వచ్చినప్పుడు మంచి చెడ్డ తెలియదు. దుర్మార్గుడికి అధికారం వచ్చినప్పుడు ఆ అధికారాన్ని ప్రజలకు ఉపయోగించకుండా స్వార్థం కోసం ఉపయోగించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు, భయభ్రాంతులు చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ, అదే ఎగ్జాంపుల్ 600 సంవత్సరాల కంటే ముందు వేమన చెప్పిన పద్యం ఇది. 600 సంవత్సరాల తర్వాత రాయలసీమ యూనివర్సిటీకి వేమన యూనివర్సిటీ పెడితే అక్కడ వేమన విగ్రహాన్ని తొలగించి వీళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారంటే ఎంత అల్పులో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది నా బాధ. సైకో కరెక్ట్ నేనేనా ఇది? నేను అందుకే చెప్పామన్న భోగి రోజున, ఈరోజు భోగి మనకందరికీ పండగ. రాష్ట్రాన్ని పరిపాలించేది మాత్రం ఎవరు? ఆ రోజే నేను చెప్పాను మీ అందరికీ, మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి కుటుంబ పెద్ద చెడు వ్యక్తి అయితే కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక రాష్ట్ర పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది. తిరిగి కోలుకోలేము. అదే ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుకు రమ్మని, కదిలి రాని మరొక్కసారి పిలిపిస్తూ, నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే కదిలి రాని పిడికిలి బిగించెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, సీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, హార్టికల్చర్ అభివృద్ధి కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం, సైకో పాలన అంతం కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. స్వర్ణయుగం రావాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళా మీ ఉత్సాహం చూసా. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం కడపలో చూసా. ఇక్కడుండే జనసేన తెలుగుదేశం నాయకులకు పిలిపిస్తున్నా, 82 రోజులు మీరు పనిచేయండి. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత, ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి తెలియజేస్తూ, పిల్లల్ని చూసా. నాకు అందరికంటే ఎక్కువ నచ్చింది మా పిల్లలందరూ టీనేజర్స్ బాయ్స్ అంతా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, చంద్రన్న మా నమ్మకం నువ్వే, నీతోనే మేమని. ఈ పిల్లలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని గ్రామ గ్రామంలో స్వాగతం పలుకుతున్నారు. ఆ పిల్లల కోసమే నేను కష్టపడుతున్నా. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తామని హామీ ఇస్తూ మరొకసారి అందరికీ రండి అక్కురండి. వీడిని చూశారు మీరు.
వాడు ఒకటే ఆలోచిస్తున్నాడు, ఇంకొక 6-7 సంవత్సరాలు నేను బాగా చదువుకుంటా, 10 ఏళ్లలో అప్పటికి నాకు భవిష్యత్తు బాగుండాలంటే అది నీ చేతల్లో ఉందని నా కోసం ఆశగా చూస్తున్నాడు ఈ చిన్నారి. అంతేనా? కాబట్టి వీళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ చిన్నారిని ఆశీర్వదించండి. రామకృష్ణారెడ్డి ఎప్పుడు నేను వచ్చినా, ఎప్పుడు మహానాడు జరిగినా ఎన్టీ రామారావు గారి పేరు నుంచి ఈ నాగరిస్తానే ఉంటాడు, ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి రామకృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అడ్డు కృష్ణండి మీకేం లేదు, నేను చూసుకుంటా. నువ్వేం భయపడక్క, నేను చూసుకుంటా. నెక్స్ట్ టైం నుంచి ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటా. It's about time to break it down. You ready? Psycho, 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 Povali. Cycle, 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 Ravali. Psycho, Povali. Cycle, Ravali. Psycho, Povali. Cycle, Ravali. Sima Chellamma, Attana Chinnamma, Sriselamma, Mamma, Attundokatera. Psycho, 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 Povali. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badilo puttodi, slogan okatera. Psycho, Povali. Cycle, Ravali. Psycho, Povali. Cycle, Ravali. Repeat it. Krishna Godavari Rasikonda Kanneeru Mana Iskadanu చెబుతుందొకటేరా. సైకో 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 పోవాలి. సైకిల్ 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 రావాలి. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణగల మాతైన నిర్ణయం ఒకటేరా. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. రావాలి. సైకిల్ 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 రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సైకో పోవాలి. సైకిల్ రావాలి. సీమ చెల్లెమ్మ అత్తెల